కార్తీక పురాణము 4వ అధ్యాయము. కార్తీక దీపారాధన మహత్యము. అది విని జనక మహారాజు ఆనందించి వశిష్ఠ మహర్షిని చూసి, కార్తీక మాసమునందు చేయదగిన దానమేదో, ఏమి కోరి వ్రతమాచరించవలెనో తెలుపుము అని కోరగా వశిష్ఠుడిట్లు చెప్పెను. రాజా, కార్తీక మాసమునందు రాత్రివేళ శివాలయంలో దీపారాధన చేయుట వలన అనంత ఫలము కలుగును. శివాలయంలో గోపుర ద్వారమునందును శిఖరమునందును లింగము వద్దను దీపారాధన చేసిన ఎడల పాపములన్నీ నశించును. నేతితో గాని నువ్వుల నూనెతో గాని ఆముదముతో గాని భక్తితో దీప సమర్పణ చేయువాడు ధన్యుడగును, ధర్మాత్ముడగును, పుణ్యాత్ముడగును. శత్రుజిత్తుని కథ. పూర్వము పాంచాల దేశంలో ఒక రాజుండెను. అతడు కుబేరునితో సమానమైనవాడు. సంతానము కలుగనందున అతడు గోదావరి తీరమున తపస్సు చేయసాగెను. ఒకనాడు ఆ ప్రాంతమునకు పైప్పల మహాముని వచ్చెను. ఆ మునీంద్రుడు తపస్సు చేయుచున్న రాజును చూసి, రాజా, నీవెందుకు తపస్సు చేయుచున్నావని అడిగెను. సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని రాజు చెప్పెను. మునీశ్వరుడు ఆ రాజు కోరిక విని, మహారాజా, భక్తితో బ్రాహ్మణులను శివుణ్ణి సంతోషపెట్టినచో నీకు పుత్ర సంతానము కలుగగలదు అని చెప్పాను. అట్లు పైప్పల ముని చెప్పిన మాటలు విని రాజు బ్రహ్మానందమంది మునీంద్రులకు నమస్కారము చేసి ఇంటికి పోయి స్నానమాచరించి భక్తిగా శివునకు ప్రీతి కలిగినట్లు దీపారాధనము చేసెను. పిమ్మట స్వల్పకాలంలోనే రాజు భార్య గర్భవతి అయి సూర్యుని వల్లే ప్రకాశించుచున్న పుత్రుని కనెను. తనకు పుత్ర సంతానం కలిగినందుకు రాజు మిక్కిలి ఆనందించి, కార్తీక మహత్యము సత్యమైనదని, అది ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థము నిచ్చునని, ఆ మాసమునందు సమస్త భూతములకు సుఖము కలుగునని చెప్పెను. పిమ్మట ఆ రాజు తన పుత్రులకు శత్రుజిత్ అని పేరు పెట్టించెను. బ్రాహ్మణులకు గో భూదానములు చేసి తృప్తి కలిగించెను. శత్రుజిత్ పెరిగి పెద్దవాడయ్యెను, యవ్వనవంతుడై మహావీరుడయ్యెను. దానితో పాటు వేశ్యాలోలుడయ్యెను. ఇది తగదని చెప్పిన పెద్దలను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి ఎల్లవేళలా కత్తిని చేపట్టి అడ్డు వచ్చిన వారిని హింసించుచు మహా దుర్మార్గుడయ్యెను. అట్లు చూచుచుండగా అతడొక అందమైన బ్రాహ్మణ యువతిని చూచి మోహించెను. ఆ బ్రాహ్మణ కాంత సహితము రాజకుమారుని మోహించెను. అది అర్ధరాత్రి సమయమున భర్తను విడిచి రాజకుమారుని వద్దకు పోయి రతిక్రీడలు సలిపి తెల్లవారుజామున ఇంటికి వచ్చుచుండెను. కొంతకాలము ఇలా జరిగెను. బ్రాహ్మణుడు తన భార్య రాజపుత్రుని వద్దకు పోవుచున్న సంగతి తెలుసుకొనెను. అతడు దుష్ప్రవర్తన గల తన భార్యను రాజకుమారుని చంపదలిచి కత్తిపట్టి వారిని చంపుటకు ఎప్పుడు వీలు చిక్కునాయని నిరీక్షించుచుండెను. ఇంతలో కార్తీక పౌర్ణిమ సోమవారము వచ్చెను. ఆనాడు రాత్రి రాజకుమారుడును బ్రాహ్మణుని భార్యయు ఎచ్చటను వీలుకాక శిథిలమైన ఒక శివాలయంలో కలుసుకొనిరి. వారు కలుసుకున్న ప్రాంతంలో చీకటితో నిండియుండుట వలన వారు రతిక్రీడలు సలుపుటకు వీలుగా కుండెను. అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ తన చీర అంచు చింపి బొత్తు చేసెను. రాజకుమారుడెట్లో ఆముదము సంపాదించి తెచ్చెను. బ్రాహ్మణి ఆ ఆముదముతో ఒత్తి నుంచి దీపము వెలిగించి అరుగుపైన పెట్టెను. ఆ దీపకాంతిలో వారు ఆనందించుచుండిరి. ఆ సమయమున నా బ్రాహ్మణుడు మారువేషము ధరించి కత్తి చేపట్టి శివాలయంలో ప్రవేశించెను. అచ్చట రతిక్రీడలు సల్పుచున్న తన భార్యను రాజకుమారుడిని చూసి మిక్కిలి ఆగ్రహము పొందెను. మొదటి రాజకుమారుని తరువాత తన భార్యను కత్తితో పొడిచెను. రాజకుమారుడు కత్తి దెబ్బ తిని కింద పడుచు తన కత్తితో బ్రాహ్మణుని ఒక బలమైన దెబ్బ కొట్టెను. ఈ విధముగా వారు ముగ్గురును కత్తిపోట్లను గురి అయి ఆ శిథిల శివాలయంలో మరణించిరి. ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారము గొప్ప పర్వదినము. దైవవశమున వారికి శివుని సన్నిధి యందు మరణము సంభవించినది. తక్షణమే అచ్చటికి పాశహస్తులైన కొందరు యమభటులు వచ్చిరి. అప్పుడే
కొందరు శివకింకర్లు కూడా వచ్చిరి. శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణుని భార్యను విమానంపై నెక్కించి కైలాసమునకు తీసుకుని బోవుచుండిరి. యమదూతలు బ్రాహ్మణును కాళ్ళు గట్టి తీసుకొని బోవుచుండిరి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు శివకింకర్లను చూసి, శివదూతలారా, నా భార్య వ్యభిచారిణి, ఈ రాజకుమారుడు జారుడు, నేను సదాచార సంపన్నుడగు బ్రాహ్మణుడు, నాకీ దుర్గతి ఏమి, వారికి సద్గతి ఏమిటి అడుగగా, శివకింకరులతనిని చూసి, బ్రాహ్మణోత్తమ, నీవు సన్మార్గుడవన్న మాట సత్యమే. నీ భార్యయు రాజకుమారుడు దుర్మార్గులన్నుటలో కార్తీక పూర్ణిమ సోమవారము నాడు శివాలయంలో దీపారాధన చేయు నిమిత్తము తన చీరను చించి ఒత్తి చేసి ఇచ్చినది గాన ఆమె పాపములన్నీ నశించినవి. రాజకుమారుడు దీపారాధన చేయు నిమిత్తము ఆముదము తెచ్చి ఇచ్చినందున పాప విముక్తుడయ్యెను. శివదూతలు చెప్పిన మాటలు రాజకుమారుడు విని తనలో, అయ్యో సత్ప్రవర్తుడగు ఈ బ్రాహ్మణునకు నరకము దుష్ప్రవర్తన కలుగు, మాకు కైలాసము ప్రాప్తించుట అన్యాయము కాదు కనుక నాకు కార్తీక దీపదానము వలన కలిగిన పుణ్యములో కొంత ఈ బ్రాహ్మణునికి ఇచ్చేదను. ఏక సమయముయందు మరణించిన మా ముగ్గురికి సమానగతియే కలుగుగా కానీ తలచి తన పుణ్యములో కొంత ఆ బ్రాహ్మణునికి ఇచ్చెను. ఆ పుణ్యము వలన బ్రాహ్మణుడు కూడా దివ్య విమానమున ఎక్కి కైలాసమునకు పోయి శివుని సన్నిధి నుండెను. కార్తీక మాసములో ప్రతి దినము శివాలయములో గాని విష్ణాలయములో గాని దీపారాధన చేయువారు జ్ఞానులగుదురు. కనుక నీవు కూడా కార్తీకమునందు దీపదానము చేయుము అని చెప్పెను.